చీపురుపల్లి నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలు ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వామ్యులు కావాలి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చరిత్ర మీదుగా ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చేపట్టిన ఏర్పాట్లపై ఆదివారం చీపురుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకట్రావు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కార్యక్రమానికి హాజరయ్యే ప్రజల సంఖ్య, మండలాల వారీగా ఏర్పాటు చేసిన బస్సుల రూట్లు, బయలుదేరే సమయాలు, బాధ్యుల నియామకం, ప్రయాణ ఏర్పాట్లు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2004 ఎలక్షన్ ముందు 1 ఇయర్ ముందు అటాచ్డ్ టు చీఫ్ మినిస్టర్, జనరల్ సెక్రటరీ అని సీఎం ఆఫీస్ లో పెట్టారు. రోజు అక్కడే ఉండేవాడిని కాబట్టి డిస్కషన్స్ లో మనం అక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలి, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది చేపల కంచేరులో కానీ దిగితే మలేషియాలో కౌలాలంపూర్లో విమానం దిగేటప్పుడు సముద్రంలో దిగిపోతుంది అని భయపడతారట. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, తీరా దిగేసరికి భూమి తగులుతుంది. మీ విశాఖపట్నం కూడా చేపల కంచేరు అయితే ఆ విధంగా ఉంటుందయ్యా అని. ఆ చేపల కంచేరే ఇప్పుడు అక్కడే దిగుతుంది, స్ట్రిప్ అక్కడే ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అని మనం అన్నాం. భోగాపురం లేదు, చేపల కంచేరు లేదు, విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అల్లూరి సీతారామరాజు పేరు. అల్లూరి సీతారామరాజు గారు అంటే మరి ఆయన చాలా చిన్న వయసులో సంక్షేమం 3 అందరినీ సమాన దృష్టిలో చూడడం, అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవడం. అవతల తిరుపతి కానీ, ఇవతల విశాఖపట్నం రీజియన్ కానీ, అవతల అమరావతి రీజియన్ కానీ, 3 రీజియన్ని సమానంగా రోడ్లు కానీ, ఇవి కానీ, డెవలప్మెంట్ కానీ ఇంత తిరిగా ఆలోచన చేసే ముఖ్యమంత్రి మేము 43 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ఎవరు లేరని చెప్పి మీకు అందరికీ నేను మనకు వస్తున్నాను. దాన్ని అన్ని విధాలుగా కూడా ఈ రోజున భారతదేశం మొత్తం మీద 145 కోట్లు ఉన్నాం మనం. 145 కోట్లలో 23 లక్షల కోట్ల మీద వస్తే అందులో 23% 5 కోట్లు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారంటే దీని మీద ఉండే నమ్మకం, ఈయన చేసే కృషి, లోకేష్ బాబు చేసే కృషి అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాం. దేశంలోనే నెంబర్ 1. 145లో 5 కోట్లు ఎంత అండి? ఆ 23 లక్షల్లో ఎక్కువ భాగం ఇక్కడికే వచ్చేసింది, 5 కోట్ల దగ్గరికి. అంటే ఆయన ఎంత కృషి చేశాడు, లోకేష్ బాబు ఎంత కృషి చేశాడు, ఎన్ని హౌస్ తిరిగాడు, ఎన్ని విదేశాలకు వెళ్ళాడు, ఎన్నెన్ని తెచ్చాడు అనేది కూడా మనం రోజు పేపర్లో చూస్తున్నాం. యాక్సెప్ట్ చేసి దానికి 67,000 కోట్ల రూపాయలు ఏషియన్ బ్యాంక్ నుంచి తీసుకు కిలోమీటర్లో నేషనల్ హైవేస్ చాలా ఈజీగా ఎన్ని కార్లు వచ్చినా ఎన్ని వచ్చినా మనం చేయగలుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రపోజల్ని వాజ్పేయి గారు మంచి మనసుతో దేశం మొత్తం మీద చేశారు. ఆ 4 అన్నది ఇప్పుడు 6 రోడ్లు అయింది. 6 రోడ్లు అవడమే కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి వైజాగ్ కలుపుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ మన విమానాశ్రయంకి 7 లింక్ రోడ్లు ఉన్నాయి. ఒకటి ఆమ్దా రోడ్స్ మీదుగా పార్వతీపురానికి, పార్వతీపురం నుంచి రాయగడకి. రెండవది చిలకపాలెం నుంచి పొందూరు, రాజాము, రామభద్రపురం వరకు వెళ్ళి అక్కడి నుంచి బొబ్బిలేళ్ళు మళ్ళీ పార్వతీపురం రాయగడ రోడ్లో కలిసిపోతుంది. మళ్ళీ ఇలా సాలూరుకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే పెద్ద రోడ్డు ఉందో మన విజయనగరం దగ్గర ఇది పెట్టారో ఆ రోడ్డుకి సాలూరు మీద నుంచి అక్కడ కలిసిపోతుంది. అంటే ఒరిస్సాలో ఉండేటటువంటి ఇంచుమించు 30 జిల్లాల్లో 15 జిల్లాలు మన పక్కనే ఉన్నాయి, మన బోర్డర్లోనే. వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ వ్యాపారాలు కానీ, అన్ని కానీ, వాళ్ళు భువనేశ్వరం అంటే ఆ సముద్రం ఒడ్డుకి వెళ్ళాలి కాబట్టి ఈ 15 జిల్లాలు మన దగ్గరికే వస్తాయి, మన భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పి మీకు అందరికీ నేను ఎక్కిందని వీళ్ళు తెచ్చామంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అది ఎప్పుడు పుట్టింది, అది ఎలా వచ్చింది, ఏంటి దాని సంగతి వీళ్ళకి ఏంటి తెలుసు?
అందుకోసం ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ డబ్బాలు కొట్టే వాళ్ళ పేర్లు చెప్పకూడదు, ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి విమర్శలు చేయండి అని చెప్పి ఆ మధ్య ముఖ్యమంత్రి గారు పేపర్కే ఇచ్చారు. గొడ్డల పార్టీ, మరి గొడ్డలకి ఒక పార్టీ ఉంటుంది, ఏ సెట్నైనా పచ్చని సెట్ని తెగ్గొట్టేస్తారు. పచ్చగుండి సెట్ దొరికితే చాలేదు, తెగ్గొట్టడానికే సాగారు. అలాంటి పరిస్థితి. అందుకోసం భోగాపురం ఎయిర్పోర్ట్ ఏంటంటే ఈ రోజున అది ఇంకా ప్రారంభం అవుతుంది. అవతల విశాఖపట్నం అనకాపల్లి దగ్గర 2 లక్షల కోట్లతోటి హార్స్మెటల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు మరి 2001లోనే పివి నరసింహారావు ఉన్నప్పుడు నువ్వు ఆంధ్రుడు కదా, విశాఖపట్నంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, ఎన్టీపీసీ కడుతున్నావు, ఇదే అయిపోతుంది. ఇప్పటికే విశాఖపట్నం భారతదేశంలో 14వ టౌను. ఈ మధ్య నిన్న మొన్న జ్యోతిలో మనం చూస్తే వేగం ఉద్యోగాలు కల్పించేటటువంటి భారతదేశంలో ఉండే టౌన్లన్నిటికంటే హైదరాబాద్ వీటికన్నా కూడా పర్సంటేజ్ తీసుకుంటే విశాఖపట్నం 5వ స్థానంలో ఉంది. అంటే అంత వేగం చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ తెస్తున్నారు. కూటమి ప్రభుత్వం తెస్తుంది. దానికి డబుల్ ఇంజిన్ సర్కార్ మోడీ గారి సహకారం ఉంది. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారం ఉంది. మరి వీటన్నిటి వల్ల శరవేగంగా మన ప్రాంతం ముందుకు వెళ్తుంటే ఈ మధ్యన 5-6 ఏళ్ళ వరకు ఎవరైనా 4 ఏళ్ళ వరకు మన గవర్నమెంట్ మొన్న వచ్చినంత వరకు రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పుడు ఆస్కింగ్ ఉంది కదా, అడుగుతున్నారు ఎవరెవరు వస్తున్నారు ఇంట్లో. ఏమంటే మోడీ గారు ఢిల్లీ నుంచి వస్తుంటే ఏమనొప్పండి నాకు ఇక్కడి నుంచి కదలటాను. మళ్ళీ అన్ని లక్షల మంది నా జీవితంలో చూడగలనా? ఏమంటే బతికొండగా మనం చూడగలమా? మనం 3 లక్షల మందిని అంత పెద్ద విమానాశ్రయంలో మళ్ళీ మనం చూడగలమా? ఏం పెద్దనా చూడగలమా? ఎనీ డౌట్? ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? కదులుతారా? కదిలిస్తారా? కదులుదాం. ఇది బాగుంది. ఓకే, ఇంకేమైనా చెప్పాలా? థ్యాంక్ యూ. మళ్ళీ వస్తా, మీ ఊరు వస్తా, మీ మండలం వస్తా. మీ మండలం వచ్చినప్పుడు నాకు ఈ లెక్కలు కాదు, ఇంకా లెక్కలు మీ దగ్గర నుంచి రావాలి. అన్న కష్టపడి బ్రహ్మాండంగా తయారు చేశారు అధికారులు పెద్దవాళ్ళంతా కలిసి. మీరు కదిలితే చీపురుపల్లి నెంబర్ 1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. భోగాపురం మన జిల్లాలో ఉంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు విప్లవోత్సవాలను రగిలించి యువతను కదిలించి ప్రాణత్యాగం చేసిన ఆ మహానుభావుడి పేరు అల్లూరి సీతారామరాజు గారి పేరు ఎయిర్పోర్ట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఈయనకు తెలీదా? ఈయనకు తెలియదు, పెద్దానికి తెలీదా? ఏమండి నేను చెప్పాలా? గొడవల పార్టీ ఏమయ్యాడు? ఎక్కడ ఎక్కడ అంటే అతనితో సహవాసం చేసిన వాళ్ళందరేమో అడ్రస్ లేకుండా జైలుకు పోతున్నారు. ఎన్టీ రామారావుతో చంద్రబాబు నాయుడు గారితో ఉన్న వాళ్ళంతా గౌరవంగా సమాజంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు, ప్రజలతో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, గొడ్డల పార్టీ, దొంగల పార్టీ మళ్ళీ మాయ మాటలు చెప్పి కులాలు రెచ్చగొట్టి మతాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు పెట్టడానికి వస్తారు. ఇవాళ మీరు ఒకటే అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎంత ఆప్యాయంగా ఉంటున్నారు. అది మండలంలో నేను చేస్తున్నానని నేను ఆత్మవిమర్శ చేసుకోవాలి.